అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నల్ల మల్లారెడ్డి గారి ఇంటి పరిధిలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి 4 కిలోమీటర్లు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని అక్రమంగా నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో ఇక్కడ కూల్చివేత కొనసాగుతుంది. కానీ ఇంకోవైపు ఎక్కడ కూడా ఇక్కడ అక్రమంగా నిర్మించలేదంటూ ఒకవైపు స్థానికులు వర్గాల వారిగా విడిపోయి ఇక్కడ మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అధినేత మల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు హైడ్రా మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక డ్రామా కొనసాగుతుంది, 2 వర్గాలుగా విడిపోయాయి, ఏమంటారు దీనిపైన? ఇప్పుడు బాగా ప్రోపగాండా చేసుకొని పేరు కోసం ప్రచారం చేసుకునే రంగనాథ్ అనే అతను, ఆయనకు వాస్తవాలు చెప్పినాము, అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాము, ఆఖరికి హైకోర్టు ఆర్డర్ తెచ్చినాము. అది చూసి తర్వాత మాకు నోటీస్ ఇచ్చి నువ్వు ఈ తప్పు చేసిన వాడు అడగాల్సి ఉండేది, తప్పు చేయలేదు, ఆయనకు సబ్మిట్ చేస్తే కూడా చదవలేదు, దాని లోపలికి పోలేదు. ఆఖరికి ఇక్కడ కొందరు వాళ్ళు తప్పుడు ఇండ్లు కడుతుంటే వాళ్ళకు వ్యతిరేకంగా మేము కాంప్లైంట్స్ ఇచ్చినాము. ఆ కాంప్లైంట్స్ ఒక 4 టీములు తయారైనాయి. ఈ టీములందరూ కలిసి మొన్న 2 ఏళ్ల కింద ఇక్కడ ఇల్లీగల్గా అంటే సెట్ బ్యాక్స్ ఏవి లేకుండా ర్యాంపులు వేసి కట్టిన వాళ్ళు ఒక టీం తయారైంది. వాళ్ళని అంతకుముందు ఉన్న ఇంకో 3 గ్రూపులు కలిసి ఎవడైతే భూమి లేని దానికి రైతు బంధు చెక్ తీసుకుంటాడో ఎక్స్ సర్పంచ్ ఎం హనుమంత్ రెడ్డి అనేవాడు, తర్వాత ఒక రామకృష్ణ అనేవాడు సింగరేణి సొసైటీ అని పెట్టుకున్నాడు. ఆయన తప్పుడు కేసులు పెడితే ఆయన మీద 7 కోట్ల డ్యామేజ్ సూటు, ఎక్స్ట్రాషన్ కేసు 50 లక్షలు నడుస్తున్నది. అది నేను వేసిందే. అక్కడ మా దగ్గర కాలనీ ఒకటి ఎప్పుడో 98లో ఈ కాలనీలో ఇవన్నీ కూడా 2005లో రద్దు చేయబడ్డాయి లేఅవుట్స్. దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఎవరు ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి దివ్యాంగ్ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి చేసుకొని నన్ను కాంట్రాక్టర్ పెట్టి సార్ మీరు డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నారు. నేను చేసినవి కాదు, ఆ ల్యాండ్ యాడ్ చేసిండ్రు, వాడే అమ్మిండ్రు, తర్వాత మొత్తం పోయినాయి. అదే గుడిసెలు వేస్తే గుడిసెలు తీసిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే ఈ గొడవ ఎందుకని వాళ్ళ బౌండరీ పంచాయతీలు ఉండొద్దని కాంపౌండ్ వాళ్ళు కట్టినాము. అంటే నేను అసోసియేషన్ అనేది ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టేకప్ చేసినప్పుడు ఐ వాజ్ ఎ కాంట్రాక్టర్. అంటే నేను వర్క్ చేయడానికి వాళ్ళు పైసలు కట్టాలి. ఈయన ప్రచారం ఏం చేస్తానంటే వాళ్ళు పైసలు కట్టిన డాంబర్ రోడ్ డ్రైనేజ్ అంటే అట్లా కాదన్నది. 100 మందిలో 50 మంది రూపాయి కట్టకపోతే మనం అందరం కలిసి చేద్దాం అన్నప్పుడు హౌ కెన్ యూ డూ ది ఎంటైర్ వర్క్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే నీకు లోతుగా పోయి తెలియలేదు. నీ దగ్గర ఎవ్రీ అకౌంట్ ఈజ్ అవైలబుల్. ఆఖరి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఉంటాయి, తర్వాత ప్రతిదీ ఉంటుంది, ఎంతమంది కట్టిన లిస్ట్ ఉంటుంది. అట్లాంటిది రికన్స్ట్రక్షన్ హెచ్ఎండి అప్పుడు హుడావాడు క్యాన్సల్ చేస్తే మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకొని ఎవరిని ప్లాట్ పోకుండా కాపాడి ఇప్పటిదాకా పొల్లు పోకుండా కాపాడితే ఎక్కడ తేడాలు ఉండవు. అట్లాంటి ప్లాట్ అది నా మీద ఆరోపణ చేస్తారు. ఈ కొత్తగా ఒక 2 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒక టీం తయారై ఇట్లా తప్పులు చేయొద్దు అన్నందుకు నా మీద కక్ష కట్టి చేస్తున్నారు. మిగతా టీమ్స్ అని తయారైనాయి. ఒక 45-46 కేసులు ఉంటాయి వీళ్ళ. అది కాకుండా నా ఇంటి ముందట నా పక్కన ఇప్పుడు ఈ అంటే కాచివాన్ సింగారం బౌండరీ ఎండ్ అయిన తర్వాత నా ఇంటి పక్కనే నాకు జాగా సరిపోకపోతే 21 గుంట నేను భూమి కొనుక్కున్నది పట్టా ఉన్నది. నా సర్టిఫికేట్స్తో సహా ఉంటాయి, A to Z ధరణి పాస్బుక్స్ అన్నీ ఉంటాయి. దాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ కూలగొట్టిపోయింది ఆయన. అంటే దిస్ ఫెలో ఈజ్ మోర్ ప్రిజుడిస్డ్. ఐ డోంట్ థింక్ ఏ అదృశ్య హస్తాలు ఏమున్నాయో తెలియదు నాకు. నేను బాగా హానెస్ట్ని ఇట్లా చేస్తా అంటాడు. అట్లా కాదు, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు యూ మస్ట్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తీసుకొని అది కరెక్టా కాదా అని చూసుకొని బేరీజ్ వేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఇంకో దగ్గర పోయి యూ టు కమ్ టు ఎ కంక్లూజన్. దాంట్లో నీ తప్పు ఉన్నది ఇది అని చెప్పేసి నాకు నోటీస్ ఇవ్వాలి. హైకోర్టు నోటీస్ ఇవ్వాలని చెప్పింది, అంటే ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. వితౌట్ ఫాలోయింగ్ ది హైకోర్ట్ ఆర్డర్ దట్ ఫెలో హెస్ డన్ దిస్ జాబ్ టుడే. అంటే మైట్ బి ఈ మే బి పాపులారిటీ వస్తే కావచ్చు, అంటే ఆయన మీడియాలో ఇవన్నీ. నేను వీలైనంత వరకు నాకు చేతన మేరకు ఈ దేశానికి ఎక్కడికి వచ్చే పనులు మాత్రమే చేస్తా. నేను ఎవరిని కూడా కబ్జాలు కానీ నేను రూపాయి తీసుకుంటాను కాదు, నా రూపాయలే ఖర్చు పెడతాను. నేను ఇవాళ చదువుల కోసం 15 నుంచి వర్క్ చేస్తాను. అక్షరాభ్యాసం డివైడ్ చదువులు పాడైపోయాయి. నా కాలేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అసలు ఆఖరి పిల్లలకు ఏం నేర్పుతుంటాం? భాష రాదు, చదువు పడేది. ఈనాడు వాడు ఏం చేస్తాడంటే చదవలేరు రాయలేరని ఒక పెద్ద
క్యాప్షన్ పెడతాడు. మరి ఎట్లా దీనికి పరిష్కారం? నా దగ్గర పరిష్కారం ఉంది. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం తెచ్చిండ్రు, చిన్నప్పుడు పునాది వేయాలి, ఎడ్యుకేషన్ పాడైపోయింది అని అన్నారు. పునాది ఉన్నదా? ఇవాళ గ్రామీణ ప్రాంతానికి పోతే అసలు పిల్లలకు 10th క్లాస్ వరకు వాక్యం రాయరా చదవరాదు. దిస్ ఈజ్ ఫెయిట్. ఇంజనీరింగ్ కాలేజీలో సిచ్యువేషన్ ఉంటే మేము వీఆర్ రన్నింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ అని ఉంటుంది. గుడ్ అండ్ వెరీ గుడ్ టీచర్స్ ఉంటారు. అసలు ఇవాళ రేపు టీచర్లు ఎక్కడ దొరుకుతున్నారు? యూ డోంట్ ఫైండ్ గుడ్ టీచర్స్. దట్ ఇస్ ద ప్రాబ్లం. అందుకని నేనే ఆ ఉన్న దాంట్లో 198 మంది ఫేక్ బేకార్, వానికి ఏం రాదు. ఒక 1 or 2% ప్రోన్ టు లెర్న్ అంటే వాడిని నేర్పుకొని చేస్తాను. నేను ఇంత గొప్ప పనులు చేస్తున్నాను, నేను సంతోషపడితే ఈ మూడో కొడుకు వచ్చి దిస్ కైండ్ ఆఫ్ జాబ్ కూర కొట్టావు, నిన్ను ఎందుకు వదిలిపెడతా నేను? ఐ విల్ నాట్ లీవ్ దట్ ఫెలో. అంటే మొత్తం ఎన్ని ఎకర్స్లో ఉంటుంది దీని వెనుక రాజకీయ కోణం? సంబంధం లేదమ్మా. అంతా 2-3 ఎకరాలు ఉండవచ్చు. 2200 ప్లాట్లు ఉంటాయి, 13 లేఅవుట్ ఉంటాయి. 13లో అటు ఆ రోడ్డు అవతల ఇంకో మీకు విషయం తెలియంది ఏంటంటే, నారపల్లి నుంచి కాచివాన్ సింగరం వెళ్ళి 3 కిలోమీటర్లు ఉంటుంది. బండ్లబాటు ఉండే 1.5 కోటి పెట్టి 1990లో నేను రోడ్ వేసిన. ఈ ప్లాట్లు వీళ్ళు కొనుక్కున్న తర్వాత, అమ్మిన తర్వాత, యూ అండర్స్టాండ్, ఐ డూ స్టే ఇయర్. అంటే మనిషి అనేటోడు సమాజం అంటే సామాజిక స్పృహ ఉన్నవాడు, కన్సర్న్ ఉన్నవాడు కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. నీకు ఏ చరిత్ర అంటే నీకు ఏం తెలుసుకోకుండా వచ్చి నల్లమల్లి వాడు ఎవడో కెనాట్స్ పాస్ చేస్తే నువ్వు కూడా అదే పాస్ చేసి నీ ఈ పనులు చేయడం ఎందుకు? నీ కీర్తి కండుతి ఉండే కానీ నాలాంటి దగ్గర చలాయించవుతుంది. ఎందుకంటే నువ్వు చేసేటి అన్ని మంచి పనులే నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ నీకు అసలు ఎంత తెలుసు? లెట్ us సిట్ టుగెదర్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ పాయింట్. నువ్వు నాకు అవకాశం ఇవ్వవు. ఏది ఎంక్వైరీ, దాన్ని ఏమంటారు, పర్సనల్ హియరింగ్ అని పెట్టిండు. పర్సనల్ హియరింగ్ పెడితే నన్ను మాట్లాడినలా ఎన్నడు 23వ తారీఖు నాడు 6 గంటలకు అయిపోయింది. అది మరి అయిపోయింది, అన్ని కాగితాలు ఇచ్చిన, ఏది చూడలేదు. ఇవాళ పొద్దుగారు వచ్చిండు, నేను హియరింగే సరిగ్గా లేదని రాసుకుందామని కూర్చున్నా ఇక్కడ 6 గంటలకు వచ్చి. ఏంటిది? యువర్ హియరింగ్ వాజ్ నాట్ ప్రాపర్, యూ ఆర్ నాట్ అలౌడ్ మీ టు స్పీక్ అండ్ యూ డిడ్ నాట్ గో త్రూ మై డాక్యుమెంట్స్ చెప్దాం అనుకుంటే దట్ ఫెలో వాట్ యూ హర్ డన్ యూనో. ఇవాళ అందరు పంపించాడు, 100ల సంఖ్యలో 500-600. అరే పిచ్చోడు వీడు. నేను అనేది ఏంటంటే, అసలు నేనే తప్పు చేయను, తప్పు చేస్తే దిద్దుకునే నేచర్ ఉన్నవాడిని. అసలు ఇది ఎందుకు పెట్టినరు? అసలు దానికి నేపథ్యం ఉంటుంది కదా. ఈ నేపథ్యం తర్వాత ఇప్పుడేం చేద్దామని ఆలోచన చేయాలి. ఇది మల్లారెడ్డి సాబ్ ఇది బాగాలేదని అంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. వై షుడ్ ఐ? నేను అట్లాంటి తప్పు చేసేవాడిని కాదు. మేము చిత్తశుద్ధుడు బతికేవాడిని. నేను ఆనెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ. సో మొత్తం మీద హైడ్రా ఒకవైపు ఇక్కడికి వచ్చి పరిశీలించదు, ఏది కరెక్ట్ ఏది కబ్జా భూమి అనేది ఏది పరిశీలించకుండా స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చి దూకుడు వ్యవహరించింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, దీనిపైన మేము న్యాయంగా పోరాటం చేస్తామంటూ కూడా ఒకవైపు మల్లారెడ్డి చెప్తున్నారు. కెమెరా శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.